మెక్కిండ్రు, డిపిఆర్లు మాత్రం ఇయ్యలే. సీతారామ కూడా అదే పరిస్థితి. డిపిఆర్లు ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యను వీళ్ళేసిన చిక్కుముళ్ళు, ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూ, నేను నిన్న పేపర్లో చూసిన రైతులు భూమికి పైసలు ఇచ్చినా కూడా భూసేకరణకు డబ్బులు ఇచ్చినా కూడా రైతులు భూములకు రాణిస్తలేరు. కానీ ఈ సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండానే, భూసేకరణ జరగకుండానే తుమ్మల నాగేశ్వరరావు గారి మాట నమ్మి భూములను అప్పచెప్పిండ్రు. మేము తర్వాత అయినా మాకు నిధులు వచ్చినా పర్వాలేదు, ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతుల ముందుకు వచ్చి భూమి ఇచ్చిండ్రు అని చెప్పి నేను పత్రికలలో చదివిన. అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయంతో ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చిండ్రు. ఇవాళ హరీష్ రావు గారు 3 రోజుల నుంచి, నేను దేశంలో లేను కానీ మన వాళ్ళందరూ 90% మేము చేసినాం, ఇక గీంత మీరు చేసి నీళ్లు చల్లుకుంటారని. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. నేను చాలా సందర్భాలలో చెప్పిన, దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలి. 4000 కోట్లతోని దుమ్ముగూడెం రాజీవ్ ఇందిరాసాగర్ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 2500 కోట్లు ఖర్చు అయింది. 1500 కోట్లు ఖర్చు పెట్టి 2 ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు ఇచ్చాడు. 7 మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది. రాజీవ్ సాగర్ ఇటు వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి 1500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు. అంటే వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది 7,500 కోట్లు. చుక్క నీరు కూడా, గుంట భూమికి కూడా ఇవ్వలేదు. ఇవాళ మరి 90% పూర్తి చేస్తే 18,000 కోట్లలో 8,000 కోట్లు ఖర్చు కావాలి. 7,500 కోట్లు పూర్తి చేసిండ్రు. అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు. ఎక్కడ అల్కగా ఉంటే, ఎక్కడ మెత్తగా ఉంటే అక్కడ ఎత్తిండ్రు, పోసిండ్రు, జేబులు వేసుకున్నారు, పోయారు. పంపులు, మోటార్లు, దానికి ఏం తేవాల్సిన పంపులు ఎవడో తయారు చేస్తాడు, మోటార్లు ఎవడో తయారు చేస్తాడు, వానికి ఇవ్వాలి. వానికి ఇచ్చింది సగానికి ఎక్కువ వీడు మింగాలి. అవి తీసుకొచ్చి ఇక్కడ వాడేసిపోయారు. 4 ఏళ్ళైంది పంపులు మోటార్లు వచ్చి. 4 ఏళ్ళ నుంచి పంపులు మోటార్లు ఉత్తగా పడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకు చెల్లించలే. నేను సమీక్ష చేసినప్పుడు 400 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ చెల్లించాలి సాగునీటి పారుదల శాఖ అంటే ఇమ్మీడియట్గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్లు ఇప్పించి పంపులను క్రమబద్ధీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తవ్వేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నిటినీ మళ్ళీ ఒక లైనప్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ 6 నెలలు రాత్రి మగళ్ళు మా అధికారులు, మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినాము. ఇవాళ మేము చల్లుకోలే గోదావరి జలాలు. మేము వెళ్ళి అక్కడ వెళ్తే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. మీరు చూడండి, మేము చల్లుకోలే నీళ్ళు, గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది, మమ్మల్ని తడిపింది. ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ, మా ఆలోచనలలో లోపం కానీ, మాకు స్వార్థం కానీ లేదు కాబట్టే ఇవాళ అన్నీ సజావుగా జరిగినాయి. ఇంత ఒత్తిడి ఉన్నా, 15 ఆగస్టు కార్యక్రమాలు ఉన్నా, ఇన్నున్నా ఈరోజు ఈ ప్రాజెక్టులను ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలి. కృష్ణానది జలాల మీద ఆధారపడకుండా గోదావరి జలాలతో సప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొన్న కరువు వచ్చింది, నాగార్జున సాగర్లో కృష్ణా జలాలు లేవు. ఆ రోజు నీళ్ళు ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి మన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉన్న ఆయన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా మీ ఖమ్మం వాళ్ళు జబర్దస్తి చేసి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు పాలేరు కావాలని. నిజమే కదా? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లోకల్గా ఉన్న నాయకులందరూ ఆయన మీద యుద్ధమే ప్రకటించారు. నాగార్జున సాగర్లో నీళ్లు మొట్టమొదట మనమున్నాము, మనకి ఇవ్వకుండా చివరికి పాలేరుకు తీసుకుపోతుంటే మీరు మనకి ఇవ్వాలి కదా అని అంటే కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని పాలేరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఇచ్చినాం. అంటే మా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్యనే నీళ్ళ సమస్య వచ్చినప్పుడు, నీళ్లు తక్కువైనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి
నాకు కావాలంటే నాకు కావాలని వాదులాడుకునే పరిస్థితి వచ్చింది కృష్ణానది జలాలు. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికే, ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి ఈరోజు అని మేము కృషి చేసింది, మేము ప్రయత్నం చేసింది. ఈ శ్రమనంతా చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు ఓ తాపత్రయపడుతున్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్న సూటిగా హరీష్ రావు గారిని, 10 సంవత్సరాలు నువ్వు ఏం